అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడి, రాగి సంగటి చేసి చూపిస్తున్నానండి. ఈ బీరకాయ పచ్చడిలో అస్సలు ఆయిల్ వేయకుండా చేసుకుంటామండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బీరకాయలు ఒక పావు కేజీ, పెద్ద సైజు టమాటాలు ఒక 2, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒక 10 తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీల్ తీసేసి బీరకాయని వీటన్నిటిని ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత ఒక కడాయి తీసుకొని వీటన్నిటిని కడాయిలో వేసుకోవాలి. ముందు ఆయిల్ అయితే ఏమి వేయకూడదు. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక 50 ml కంటే కూడా తక్కువ వేసుకోవాలి. అసలు వేసుకోకపోయినా కూడా సిమ్లో పెట్టుకుంటే బాగానే మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఇట్లా వాటర్ వస్తాయి అన్నమాట. మనం కనుక అసలు వాటర్ వేయకుండా ఉండే పని అయితే సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గుతుంది. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు అట్లనే వదిలేసేస్తే ఇంకా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ ముక్కలన్నీ. ఇంకా ఉండవు వాటర్ అంతా. ఇంకా తర్వాత మనం ఈ చింతపండు వేసుకోమండి పచ్చడిలో. చింతకాయ తొక్కు వేసుకుంటాం అనమాట. ముడి చింతకాయ తొక్కు అంటాం కదా అది. ఇంకా అది వేసి దాన్ని ఇంకా ఆపేసేయటమేనండి స్టవ్. ఇంకా తర్వాత చిన్న కడాయి పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ విత్తనాలు తీసుకొని వేపుకొని బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులండి, తెల్ల నువ్వులు, కొంచెం 1 స్పూన్ ఏమో చిన్న స్పూను జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి కూడా వేసి అవి కూడా కచ్చా పచ్చగా వేసుకున్న తర్వాత మనం ఇంక పెట్టుకున్న ఈ బీరకాయ మిక్సర్ అంతా వేసి గ్రైండ్ చేసుకోవటమేనండి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, ఇంకా లేదంటే నార్మల్గా. ఇంకా తాలింపు కూడా అవసరం లేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, అర్థమైద్ది మీకు. కావాలంటే తాలింపు అయినా వేసుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు. ఇంకా రాగి సంగటి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా బాగా వచ్చింది రాగి సంగటి కూడా. దీనికోసము అడుగులకి ఒక బియ్యం అండి, ఒక రైస్ కుక్కర్ కప్పుతోటి సగం కప్పు వేసా. దీని బదులు రాగి జొన్న నూకన్నా కూడా వేసుకోవచ్చు అండి. ఇంక దీన్ని బాగా కడిగి ఈ అరకప్పు బియ్యానికి దాదాపు 2.5 కప్పు వేసానండి వాటరు. బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఇది. ఇంక వేసి ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని బియ్యాన్ని ఇంక మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని కొంచెం మెదుపుకోవాలి, లైట్గా సగం మెదుపుకోవాలన్నమాట. చాలా మెత్తగా ఉడికింది. సగం మెదుపుకున్న తర్వాత పక్కన గిన్నెలో ఇప్పుడు 2 కప్పులు పోసాం కదండి మనం వాటరు. మళ్ళీ పక్కన గిన్నెలో ఒక 5 కప్పులు 6 కప్పులు కాగబెట్టుకోవాలి, రైస్ కుక్కర్ కప్పుతోటి అనమాట. దాన్ని ఇంక ఈ కాగబెట్టుకున్న వాటిని మనం ఈ మెదుపుకున్న బియ్యము అన్నంలో వేసేసుకొని బాగా మరగనిచ్చి కొంచెం సాల్ట్ వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఒక 1.5 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. దీన్ని పైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. లేయర్ లాగా వేసుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇంక ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకవేళ తెడ్డు లేకపోయినా ఇలాంటి పెద్ద గుంతగరిటె లాంటిది తీసుకొని ముందు దాని లోపలికి అంతా స్ప్రెడ్ చేసి బాగా తిప్పాలండి స్పీడ్గా. ఇంక ఇట్లా పట్టుకొని మామూలుగా చుట్టూ తిప్పుతుంటే ఉండేం కట్టదండి, బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. మొత్తం మనం వాటర్ అండి 1 కప్పు గ్లాస్కి అరకప్పు బియ్యానికి 1.5 కప్పు రాగి పిండికి మొత్తానికి కలిపి 2 గ్లాసులకు కలిపి 8 గ్లాసులు వాటర్ వాడామండి. ముందు బియ్యానికి ఒక 2.5 దాకా వేసాం కదా. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 6 కప్పుల దాకా నేను విడిగా పెట్టుకున్నా. కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఇంక ఈ విధంగా బాగా మెదుపుకోవాలండి. బాగా మెత్తగా వస్తుంది అనమాట. 2 చేతులతో పట్టుకొని బాగా మెదిపితే గంటతోటి తెడ్డుతో తిప్పినట్టే వస్తుంది సంగటి. ఇంకెంత బాగా మెదుపుకుంటే అంత స్మూత్గా వచ్చింది అనమాట. ఒకవేళ మెదుపుకోవటం మీకు కష్టంగా ఉంటే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా ఈజీగా వస్తుందండి. ఇంకా ఈ విధంగా ఇట్లా వస్తే బాగా మెత్తగా ఉంటుంది. ఇంకెంతసేపు ఉన్నా కూడా, సాయంత్రం దాకా ఉన్నా కూడా మెత్తగా ఉంటుందండి. ఇంక ఇట్లా తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ గంటతో బాగా మళ్ళీ మెదుపుకోండి. ఇంకా మెదుపుకున్న తర్వాత ఇంకంతా అట్లా పెట్టేసేసి అదిమినట్టుగాని మంటని హై ఫ్లేమ్ మీద పెడితే ఇట్లా పైకి పొంగిద్దండి. బాగా పొంగి ఇంకా కిందికి వచ్చేసిద్ది అనమాట. ఇంకా అప్పుడు అడుగు అంటదు. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయటమేనండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అడుగున నెయ్యి రాసి ఫస్ట్ నెయ్యి రాసానండి ఈ ప్లేట్కి. నెయ్యి రాస్తే ఇంక ఇట్లా వస్తుంది అనమాట. చేతికి ఏమి అంటుకోదు కానీ మరి నీళ్ళతో వచ్చినట్టు కాకుండా ఇట్లా వచ్చింది బాగానే. ఇంకా తర్వాత నేను ఈ ప్లేట్ని వాటర్తో తడిపి చెయ్యి కూడా బాగా వాటర్తో తడి చేసుకొని ముద్ద చేస్తే చాలా బాగా వచ్చింది అనమాట. వాటర్తో చేసుకొని ఇట్లా ముద్దలు చేసి పెట్టుకొని ఇంకా వేడిగా ఉండాలంటే లేటుగా తినే పని అయితే హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇంక వెంటనే తినే పని అయితే ఇంకా మనం చేసుకునే బీరకాయ చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఆరోగ్యం కూడా. ప్రతిరోజు మధ్యాహ్నం గిన్నె చేసుకొని తినగలిగితే ఓపికగా
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనికి. పిల్లలు కూడా మంచిగా తింటారు. అసలు ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందనండి. సేమ్ కొలతలతో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.